మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ స్వాతి. హెయిర్ లాస్ ప్రాబ్లంతో చాలా మంది ఉన్నారు. స్ట్రెస్ ఉన్నా లేకపోతే హెయిర్ ఆయిల్ వాళ్ళకి సెట్ కాకపోయినా మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది డాక్టర్స్ కూడా ఆ విషయాన్ని మనకి చెప్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు. మరి ఈ హెయిర్ ఫాల్ని ఎలా తగ్గించుకోవాలి, హెయిర్ని చాలా స్ట్రాంగ్గా అండ్ హెల్దీగా ఎలా రీగ్రోత్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు మన స్టూడియోలో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. హెయిర్ ఫాల్ అయింది, రీగ్రోత్ ఎలా స్ట్రాంగ్గా చేసుకోవాలి అండ్ హెయిర్ ఫాల్ తగ్గించుకోవడం, అసలు ముఖ్యంగా హెయిర్ని ఎలా జాగ్రత్తగా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, కేశ సంరక్షణ ఎలా చేసుకోవాలి అనేది మనం ఆలోచిస్తే మన ఆయుర్వేద డాక్టర్స్ దగ్గరికి వస్తే మంచి పంచకర్మ ట్రీట్మెంట్స్లోనే హెయిర్ ఫాల్కి బాగుంటాయి. చాలా మంచి రిజల్ట్స్ వచ్చేస్తాయి. విదిన్ 10 to 11 daysలో వచ్చేస్తాయి. అలా కాకుండా ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడానికి సింపుల్, అసలు చాలా సింపుల్ అనమాట. కానీ అది ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు అది చాలా సింపుల్ ఫార్ములా. ఇప్పుడైతే అది చాలా కష్టమైనటువంటి ఫార్ములా అనుకోవాలి. అదేంటంటే గంజి. చాలా విలువైంది ఈ గంజి అనమాట. సో ఈ అన్నం వార్చేటప్పుడు మనకు బై ప్రొడక్ట్ వచ్చేది గంజి. సో ఆ గంజిని కానీ మనం ఉపయోగించుకుని హెయిర్ కేర్ కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది. హెయిర్ తో పాటుగా మనం ఫేస్ కి, స్కిన్ కి కూడా అప్లై చేసుకుంటే స్కిన్ ట్యానింగ్ కూడా తగ్గుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. గంజిని మన స్కిన్ కి జస్ట్ డైరెక్ట్ అప్లై చేసేసుకుని ఒక 5 నిమిషాలు ఆగి స్నానం చేస్తే స్కిన్, చర్మం మీద, అదే చేతులు, మెడ, అది ట్యానింగ్ తగ్గుతుంది. అలాగే ఫేస్ కూడా. నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఏంటంటే దీన్నే సింపుల్ గా మనం హెయిర్ కేర్ కి, స్కిన్ కేర్ కి ఎలా ఉపయోగించవచ్చు అంటే, హెయిర్ కేర్ ఫస్ట్ తీసుకుందాం. సో తలకి ముందు ఆయిల్ మసాజ్ చేసుకోవాలమ్మా. ఇప్పుడు చెప్తుంటాను కదా, భృంగరాజ్, ఆమ్లా ఇవన్నీ ఉన్నటువంటి ఆయిల్ తీసుకుని తలకి కొంచెం ఆయిల్ అయినా పర్లేదు, తల రూట్స్ టచ్ అయ్యేలాగా మసాజ్ చేసుకోవాలి. ఒక 10 to 15 minutes మన ఇంట్లో పనులు చేసేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత జస్ట్ బిఫోర్ బాత్ ఒక పావు గంట ముందుగా ఇలా అన్నం వార్చేసినటువంటి గంజి ఒకరోజు నిల్వ ఉంటే ఇంకా మంచిది. అందులో ఈస్ట్ అంతా కూడా బాగా మల్టిప్లై అవుతుంది అనమాట. అప్పటికప్పుడు వేడివేడి గంజి కాకుండా ముందు రోజు గంజి తీసుకుంటే బాగుంటుంది. సో ఆ గంజి వార్చేసుకుని ఒక సీసాలో పెట్టేసుకుని అది బయట ఉంచుకోవాలి. మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెడితే దాని వాల్యూ, ఈస్ట్ ఫార్మేషన్ పోతుంది అనమాట. అందుకని బయట ఉంచేసేసి మర్నాడు పొద్దున దీనిలో కొంచెం త్రిఫలా చూర్ణం, ఒక 1/2 కప్పు గంజి తీసుకుని అందులో 1 కప్పు త్రిఫలా చూర్ణం తీసుకుని అందులో దొరికితే మంచి ఆమ్లా చూర్ణం, కొంచెం మందార పౌడర్ కూడా వేసేసి పేస్ట్ లాగా తయారు చేసేసుకుని ఈ పేస్ట్ ని రూట్స్ టచ్ అయ్యేలాగా తలకు అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇది చిన్నపిల్లలు అయితే ఏంటంటే గ్రే హెయిర్ కూడా బాగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళకైతే హెయిర్ ఫాల్ కి మాత్రమే పనిచేస్తుంది, గ్రే హెయిర్ కి అంత పని చేయకపోవచ్చు. సో ఇది అప్లై చేసేసుకుని మెయిన్ రూట్స్ టచ్ అవ్వాలి. మనం ఏది అప్లై చేసిన పైన ఫ్యాన్సీగా అప్లై చేయడం కాకుండా రూట్స్ కి, ఫాలికల్స్ రూట్స్ ఉంటాయి కదా, అక్కడ అప్లై చేసేసుకుని తర్వాత ఒక పావు గంట, అరగంట కొంచెం జుట్టు డ్రై అవుతుంటుంది కదా, అప్పుడు శుభ్రంగా కుంకుడుకాయ రసం కానీ, గిరిజన వాళ్ళ కుంకుడు రసం అలాంటివి ఉంటాయి కదా, వాటితో చేసుకోవచ్చు. లేదంటే తప్పదనుకుంటే షాంపూ అప్లై చేసి ల్యూక్వామ్ వాటర్. తలకి ఎప్పుడు కూడా వేడివేడి నీళ్ళు అసలు పోయకూడదు. చాలా మంది చేసే పొరపాటు అది, వేడివేడి నీళ్ళతో తలస్నానం చేసేస్తుంటారు. దానివల్ల తొందరగా జుట్టు తెల్లబడిపోతుంది, తొందరగా పాడైపోయి రాలిపోతుంది అనమాట. ఎందుకంటే అంత వేడి తట్టుకోలేదు కదా. మనం ఇలా ఎండలో ఉంటే కొద్దిసేపటికి వెంట్రుకలన్నీ కూడా నల్లగా మాడిపోయినట్టుగా, రాలిపోయినట్టుగా అనిపిస్తుంది. సేమ్ అలాగే జుట్టుకు కూడా. సో అందుచేత ఇలాగా మన ఈ గంజిని ఉపయోగించడం వలన, హెయిర్ ప్యాక్గా ఉపయోగించుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది, మంచి డార్క్ కలర్ వస్తుంది, షైనింగ్ కూడా వస్తుంది అనమాట. 15 minutes అప్లై చేసి 15 to 20 minutes ఉంచుకుంటే, అప్లై చేశాక 15 to 20 minutes ఉంచుకుని ఏదైనా ఇల్లంతా పడుతుంది అనుకుంటే హెయిర్ ప్యాక్ పెట్టేసుకోవడం. లేదంటే వీలుంటే బయట ఎండలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటా అలా 15-20 minutes ఎంత సరిపోతుంది. అయిపోయాక వాష్ చేసేసుకొని స్నానం చేసేసి మంత్లీ ఎన్ని సార్లు ఇది అప్లై చేసుకోవాలి? యాక్చువల్లీ హెడ్ బాత్ చేసినప్పుడల్లా చేస్తే చాలా బాగుంటుంది. సో ఇందులో ఇంకొక ప్రికాషన్ ఏంటంటే, వంప చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఫర్మెంటెడ్ కదా, ఈస్ట్ అది ఎక్కువ ఉంటుంది కదా. సో అందువల్ల కఫం పెరుగుతుంది అనమాట. సో తొందరగా కొంతమందికి ఊరికే తుమ్ములు రావడం, రంప చేయడం, ఈ సైనజైటిస్ రావడం, మైగ్రేన్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, కొంచెం ఆస్మాటిక్ అటాక్స్. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు ఉంచుకోకూడదు, అది కూడా ఎండ ఉన్న టైంలోనే చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవినింగ్స్ అసలు చేసుకోకూడదు. ఈ రకంగా హెయిర్ గురించి కేర్ తీసుకుంటే కనుక డెఫినెట్ గా హెయిర్ చాలా బాగుంటుంది.
బాగుంటుంది, దాంతో పాటుగా హెయిర్ రీగ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇటు వచ్చి స్టెప్స్ ఏంటంటే ఇలా 2 స్టెప్స్ లాగా చేసుకోవాలన్నమాట. హెయిర్ ఆయిల్ అప్లై ముందు ఆయిల్ చేసుకోవాలి, అప్లై చేసే. తర్వాత ఈ ప్యాక్ అప్లై చేసుకుంటే కరెక్ట్ గా కాంబినేషన్ అన్నమాట. ఓకే. సో ఇదే మన దగ్గరకు వస్తే ఇంకా దాంట్లో ఇంకా మన స్పెషల్ ఆయిల్స్ ఉంటే ఆయిల్స్ తో పాటుగా ప్యాక్స్ అప్లై చేస్తాం, లోకల్ స్టీమ్ ఇస్తాం. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే తొందరగా పోర్స్ ఓపెన్ అవుతాయి. ఇలా మనం చేసింది ఒక 3 నెలలకి హెయిర్ ఫాల్ తగ్గి రీగ్రోత్ అనేది స్టార్ట్ అయితే మన దగ్గర విదిన్ 7 days to 11 days లోనే చేంజ్. హెయిర్ గ్రోత్ కా మేడం 11 days? 11 days లో కొత్త వెంట్రుకలు ఎలా అంటే మనకి వరి మొక్కలు నాటితే చిన్న ఎగుస్తాయి కదా, కొంచెం గాలికి ఇలా ఇలా తల ఊగుతుంటాయి అవును. కదా, అలా సన్నగా మైన్యూట్ గా ఉంటాయి. అంటే టచ్ చేస్తే చాలా సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట. ఓకే. ఒక 4 రోజుల్లో అసలు ఇనుప మేకుల్లా తయారైపోతాయి. 4 రోజుల తర్వాత తల మీద ఇలా పెడితే గుచ్చుకుని ఇలా చేయి వెంటనే లాగేస్తాం అనమాట. అంత స్ట్రాంగ్ గా స్ట్రాంగ్ అవుతే అంత బ్లాక్ కలర్ వస్తాయి. ఓకే. అంత ముందంతా లైట్ కలర్ లో వడిలిపోయినట్టుగా ఎండుగడ్డలా ఉన్న హెయిర్ చాలా హెల్దీ తయారవుతుంది. ఓకే. సో అవకాశం ఉంటే కనుక జస్ట్ ఒక 1 week to 11 days ట్రీట్మెంట్ తీసుకుని దాని కంటిన్యూషన్ ఇలా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ఇదే మనకు కొత్తది అనుకున్నప్పుడు గురుముఖంగా చేయించుకోవడం అనేది మంచిది. కాబట్టి అట్లా ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఇలా పంచకర్మ ట్రీట్మెంట్స్ లో హెయిర్ ఫాల్ కి బ్యూటీ కేర్ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి అవి నేర్చుకుని లేదా 1 day వర్క్షాప్కి వచ్చి నేర్చుకుని ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్ళొచ్చు. లేదు వాళ్ళు ఒక 1 week to 7 days 7 days to 11 days కుదిరితే కనుక కోర్స్ తీసుకుంటే బ్రహ్మాండంగా తగ్గుతుంది. ఇప్పుడు ఈ రెమెడీ మగవాళ్ళకి కూడా ఉపయోగించుకోవచ్చు. జెండర్ ప్రాబ్లం ఏం లేదు, ఏజ్ ప్రాబ్లం ఏం లేదు, పిల్లలైనా అప్లై చేయొచ్చు. పిల్లలకు కూడా తప్పనిసరిగా అవసరం. మన పాత రోజుల్లో ప్రతి శుక్రవారం తలకు నూనె పెట్టి తలస్నానం చేయించి ఇలా నలుగు పిండి పెట్టి ఏదో స్పెషల్ కేర్, కుంకుడుకాయలు ఇలా అన్ని స్పెషల్ కేర్ తీసుకునేవాళ్ళు కదా పెద్దవాళ్ళు. సో అదే మనకు అలవాటు అయిపోయింది. ఈ మధ్యలో ఏంటంటే ఈ స్పీడ్ దాంట్లో మనం అన్ని మర్చిపోయాం. సో అందుకని కొంచెం అప్పుడప్పుడు కొంచెం అన్నం వార్చుకుని ఇలా ట్రై చేస్తూ ఈవినింగ్ టైంలో అన్నం వార్చుకోవచ్చు. డే టైం అంటే బిజీగా ఉంటారు, అవ్వకపోవచ్చు. అంచేత ఈవినింగ్ టైం మీరు అన్నట్లు 1 day ఇంకా ఉంటే బాగా మనకి దానిలో అన్ని ఎక్కువగా ఫర్మేట్ అయ్యి మనకు ఉపయోగపడతాయి కాబట్టి యాజ్ ఏ డాక్టర్ గా నేను ఇది ఒకటే కాకుండా వాళ్ళు ఇంటర్నల్ గా కూడా కొంచెం గంజి అన్నం, రాత్రి మిగిలినటువంటి అన్నంలో కొంచెం మిగిలినటువంటి గంజి పోసేసి కొంచెం ఉప్పేసేసి ఉంచి పొద్దున్నే అది తింటే అసలు ఐసైట్ తో పాటుగా హెయిర్ ఫాల్ కూడా ఇంటర్నల్ టేకింగ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో చాలా వ్యాధులకి పనిచేస్తే అట్ ది సేమ్ టైం మనకి హెల్దీగా ఉండడానికి, అందులో వచ్చేది సమ్మర్ కాబట్టి ఇలాంటి డైట్స్ ప్లాన్ చేసుకోవడం మంచిది. హెయిర్ ఎలా రీగ్రోత్ చేసుకోవచ్చు అనేది చాలా సింపుల్ రెమెడీతో చెప్పారు. అసలు 0 money అన్నమాట. చాలా సింపుల్. కొంచెం టైం తీసుకొని ఆ బియ్యం వార్చి ఆ గంజిని మనం స్టోర్ చేసుకుంటే చాలు, మార్నింగ్ కి మంచి రెమెడీ తయారైపోతుంది. హెయిర్ ని చాలా మంది దిగాలుగా కూర్చుంటూ ఉంటారు, ఏవేమో వాడుతూ ఉంటారు, అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు నాకు హెయిర్ ఫాల్ అయిపోతుంది అని. అలా హెయిర్ ఫాల్ అయిందంటే చాలా స్ట్రాంగ్ గా రీగ్రోత్ చేసుకోవడానికి చాలా సింపుల్ రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.